హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ ఉప్మా చేశాను. ఉప్మా అంటే బోరింగ్ ఎవరికండి, ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అయితే ఉప్మా అయితే తినగలం, కానీ రోజు ఉప్మా అంటే అసలు తెలియము. మా సాత్వి అయితే ఎప్పుడు ఉప్మా చేసినా కానీ దాంట్లో పప్పులు అయితే ఏడుకొని తింటుంది. అది ఇంకొంచెం ఆనియన్స్ అలాంటి ఒక క్యారెట్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అన్నీ పక్కన పెట్టేస్తుంది. పైకి అయితే కనిపించకూడదు. ఇక్కడైతే మన స్పూన్ ఇచ్చాను, స్పూన్ ఇచ్చినప్పుడు స్పూన్తో తిందు, స్పూన్ లేనప్పుడు స్పూన్ కావాలి అంటే చూడండి, స్పూన్ కావాలి అని అంది, స్పూన్ ఇస్తేనే చేత్తో తింటా ఉంది. అంతే, అసలు పిల్లలు మనల్ని ఒక ఆట ఆడుకోవడానికి తప్ప అసలు మామూలుగా ఉండద్దు. మామూలుగా బాల్ ఆట ఆడుకుంటారు మా సాత్వి అయితే. ఇంకా డైలీ రొటీన్ బాదం పప్పులు, ఇంకా జీరా వాటరు, పాలు, ఈ మూడు. ఇంక ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా అయితే ఉప్మా అయితే చేశాను. పిట్టి కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పిట్టి కూడా పెట్టాను, అది నైటే నానబెట్టేశాను. ఇంక చూడండి, జీరా వాటరు ఇవన్నీ, జీరా వాటర్, పాలు, ఈ పప్పులు తినాలకి మ్యాక్సిమం టమ్మీ అయితే ఫిల్ అయిపోద్ది. మార్నింగ్ టిఫిన్ చేసినట్లే ఉంటుంది, ప్రత్యేకంగా అయితే టిఫిన్ చేయవలసిన లేదు. కానీ ఇంకా ఒకవేళ తక్కువ అవుద్ది అని చెప్పేసి ఉప్మా, ఇంక ఇది మిగిలిపోయిన ఉప్మా, ఇడ్లీ రవ్వ, అదే ఇడ్లీ పిండి, షింక నిండా అంట్లు, ఇవైతే నా కోసం వెయిట్ చేస్తున్నాయి. షింక నిండా అంట్లు. ఇక్కడైతే సాత్వి అయితే అన్నీ ఏరు పక్కన పెట్టేస్తుంది. ఇలా కాదులే, తినేటట్లు లేదు అని చెప్పేసి ఇంకా నేనే పక్కకు వచ్చి జాయిగా అన్నీ తినిపిస్తున్నాను. ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అవన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయంటే అసలు తినదు, కానీ పప్పులు మాత్రం మంచిగా ఏరుకొని తింటుంది. ఇక అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఆనియన్స్ ముక్కలు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి కదా, కొంతమంది ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు కర్రీకి చిన్న ముక్కల్లాగా, కొంతమంది ఏంటంటే పొడిగ్గా కట్ చేస్తారు. నాకు పొడిగా కట్ చేయడం ఇష్టము. ఉప్మాలోకి ఎప్పుడైనా కానీ కొంచెం పొడిగ్గానే కట్ చేస్తాను. అమ్మగారికి అస్సలు నచ్చదు, అవి కనబడితే అస్సలు తిందు. చిన్న చిన్న ముక్కల్లా చేసి పెడితే అతను తింటుంది. ఇక్కడైతే నా జుట్టు చూడండి, ఇదివరకు చాలా లావు ఉండేది, సగానికి సగం పైన ఊడిపోయింది జుట్టు. అందుకని ఈ మధ్యన కొంచెం ఆయిల్ పెట్టి జడ అల్లుతున్నాను, లేకపోతే ఆయిల్ పెట్టకపోతే ఉన్నది కూడా కొంచెం ఊడిపోద్దులే అని చెప్పేసి. ఒక్కొక్కసారి జుట్టు మీద విరక్తి కలిగి సగానికి కట్ చేసేద్దాం అన్నట్లు అనిపిస్తుంది. అలా కట్ చేసాము అంటే మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ, టమాటా, ఆనియన్స్. సాత్వికి ప్రత్యేకంగా ఇప్పుడు చూడండి సాత్వి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో, ఓన్లీ ఆనియన్స్ ముక్కలే పెడుతున్నాను. అలా పెద్దగా ఉంటే ఆనియన్స్ ముక్కలు తిందో, చూడండి మొహం ఎట్లా పెట్టిద్దో, మామూలుగా ఉండదు రియాక్షన్ అనేది. అవే ముక్కల్ని ఉప్మాలో కలిపేసి చిన్న 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 ముక్కలా పెట్టాము అంటే అప్పుడు తింటుంది సాత్వి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? మా ఇంట్లో సాత్వి ఈ మధ్యనే కొంచెం సాత్వి టేస్ట్లు, సాత్వి ఎలా తింటుంది అన్నీ కూడా తెలుస్తున్నాయి, అంటే బాగా. ఇదివరకు అంటే పిల్లలకి టేస్ట్లు అంతా తెలియదు, ఇప్పుడు కొంచెం ఎదుగుతూ ఉంది, అన్నీ కూడా క్లియర్గా అర్థం అవుతున్నాయి. సాత్వి కూడా ఏది తినాలి, ఏది తినకూడదు, ఇది బాగుంటుంది, ఇది బాగోదు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా మాకైతే టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే పిట్టి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆ ఇడ్లీ పాత్రలో అంతా తీసి మిక్సీ జార్లో వేస్తున్నా. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసి మొత్తం కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలి మెత్తగా, కొంచెం బెల్లం కూడా వేసి. ఇక్కడ నేను పని చేస్తూ ఉంటే సాత్వి నేను వీడియో తీస్తున్నానని చెప్పి అర్థమైపోయింది. నేను ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళానంటే, ఓహో మమ్మీ వీడియో తీస్తాకి ఫోన్ పట్టుకెళ్ళింది అని అర్థమైపోద్ది. ఇంకా సాత్వి అయితే స్టూల్ వేసుకొని మరీ ఎక్కి చూస్తూ ఉంది. చూడండి ఏ విధంగా తొంగి తొంగి చూస్తూ ఉందో. వీడియోలో సెల్ఫీ ఆన్ చేశాను, వీడియోలో సాత్వి కనపడంగానే నవ్వుతోంది. ఎలా నవ్వుతుందో చూడండి. మా ఇంట్లో చిన్న పాప ఉంటే ఇంకా అల్లరి ఉండేది, మామూలుగా ఉండదు. కనీసం ఫుడ్ తింటాక కూడా ఖాళీ ఉండదు కూడా, అట్లా ఉంటుంది వీళ్ళిద్దరితో, మామూలుగా ఉండదు. అందుకని నేను చూడలేను, ఈ పనులన్నీ చేయలేనులే, నాకు నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అయితే చిన్న పాపను కూడా తీసుకెళ్ళిపోయారు. సాత్వి ఒక్కటే మా దగ్గర ఉంది బెంగళూరులో. అంటే సాత్వి అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటుంది కదా, సాత్వి పనులు కొంచెం వాటర్ తాగాలన్నా చెప్తూ ఉంటుంది, ఏమన్నా కావాలి అన్నా కానీ. ఇంకా అయినా సాత్వి వాళ్ళ డాడీ బిడ్డ, ఇంకా వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది మ్యాక్సిమం, వాళ్ళ డాడీ ఉన్నంతసేపు, ఇంకా మన దగ్గరికి అయితే రాదు. ఇక్కడైతే ఫ్రూట్స్, సాత్వికి మ్యాంగో అంటే చాలా ఇష్టము, వాటర్లో ముందే నానపెట్టేసి అలా తింటూ ఉంటాను. 3 కాయలు 85 రూపాయలు అంట కేజీ, కొంచెం పైన ఉన్నాయి, కేజీ 80 రూపీస్. ఇక్కడైతే అన్నీ వెయిటే తూస్తున్నారు, ఎన్నో కాయలు కూడా తోగట్లేదు. ఇంకా రోజుకి ఒక కాయ సాత్వికి అయితే రోజు కట్ చేస్తున్నాను. సాత్వి బాగా తింటుంది కాయలు. ఒకవేళ ఏమైనా గెడ్డలు అలాంటివి ఏడుపొక్కులు వస్తాయని చెప్పేసి వాటర్లో పెట్టి మరీ ఇస్తున్నాను సాత్వికి, కనీసం 1 గంట అరగంట అలా పెడితే రావు అంట. మరి మీరు ఇలానే పెడతారా, లేకపోతే ఏదో అలా పెట్టడం వల్ల ఏదో సాటిస్ఫాక్షన్ అవ్వడం తప్ప ఏముండదు ప్రయోజనం అని చెప్పేసి అంటారా? నేనైతే అలా పెడితే గెడ్డలు రావేమో అని చెప్పేసి పెడుతూ ఉన్నాను, ఒక చోట విన్నాను.
ఒకవేళ మీకు కరెక్ట్గా తెలిస్తే చెప్పండి, కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈ మధ్యన సాత్వి స్వీట్ కార్న్, మ్యాంగో ఈ రెండింటిని అయితే బాగా ఇష్టపడుతుంది. బయట బిస్కెట్స్ అలాంటివి అయితే అసలు ఇంట్లోనే ఉండవు, మా ఇంట్లోనే ఉండవు. సాత్వి కూడా అంత కొనేం లేవండి, ఎక్కువ శాతం ఫ్రూట్సే అన్నీ పెడతా ఉంటాం. ఇంకా సాత్వి మేము ఇద్దరం తింటా ఉన్నాం. ఇంకా మా తమ్ముడు కూడా తింటావా అంటే ఇంకా వాడి చేతికి ఎక్కడ అంటిద్దా మ్యాంగో అని చెప్పేసి స్పూన్తో దాంతో చాకుతో తింటా ఉన్నాడు. ఇది ఉడికిన తర్వాత పిట్టిలా ఉంటుంది. దీన్ని ఇలా బెల్లం వేసి అంత మిక్సీ పడితే చూడండి ఎలా ఉందో, పొడి పొల్లాడుతూ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అయితే సాత్వికి ఇలాగా పొడి పొడిగా ఉంటే తింటాం కుదరదు అని చెప్పేసి లడ్డులు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా అనుకో కావాల్సినప్పుడల్లా ఒక లడ్డులా తీసుకొని తింటూ ఉంటుంది. ఇంకా ఇంటి నిండా కూడా చిరాగ్గా ఉండదు. దాని తగ్గట్టు ఇది సమ్మర్ టైం కదా, ఇంకా ఈగలు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కొంచెం స్వీట్గా. అందుకని చెప్పేసి ఇలా ఉండలా చేసి పెట్టాను. వాళ్ళ డాడీకి అయితే ఇంకా పొడం అయితే ఇచ్చాను, వర్క్ చేసుకుంటా తింటా ఉన్నారు. సాత్వి కోసం ప్రత్యేకంగా అయితే ఉండలా చేసి పెట్టాను. ఇంకా ఇది ఎప్పుడో తెచ్చిన స్వీట్ కార్న్ ఉంది, అది కూడా కొంచెం ఉడకబెడదామని చెప్పి ఉడకబెట్టాను. ఇంక ఇంట్లో వచ్చే వాళ్ళకి బీరకాయ పప్పు కూర, బీరకాయ పచ్చెనపప్పు ముందే నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీరైతే బీరకాయ కూరని ఎలా చేస్తారు? చాలామంది బీరకాయ కూరలో కోడిగుడ్డు కూడా పోస్ట్ చేస్తారు అంట. మరి నేనైతే ఎప్పుడు కోడిగుడ్డు పోసి అయితే ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడైనా అనుకుంటున్నాను. అది కూడా ఎవరో తిననప్పుడు, ఇంట్లో నేను ఒకదాన్నే ఉన్నప్పుడు అలా అప్పుడు ట్రై చేద్దాము, లేకపోతే చేసినా వేస్టే. అది ఎవరో తినరు భయం వేసి. మా సైడ్ అయితే అంటే మా ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు బీరకాయ వేసి, బీరకాయలో కోడిగుడ్డు. ఒకసారి ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది అంటున్నారు. మీరు ఎప్పుడైనా తిన్నారా బీరకాయలో కోడిగుడ్డు వేసి? నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. బాగుంటే మాత్రం చెప్పండి, కంపల్సరీ త్వరగా ట్రై చేయడానికి అయితే చూస్తాను. ఇక్కడైతే సాత్వి వాళ్ళ మామ ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు చూడండి. ఇంట్లో అంతే, ఇద్దరు మామూలుగా ఉండదు, ఒకళ్ళంటే ఒకళ్ళు ఇలా కొట్టుకుంటా ఆడుకుంటా అన్నీ చిరాకు చేసుకుంటూ ఉంటారు. ఇవైతే అటుకులు ఇంకేవేవో ఎండబెట్టారు మా ఇంటి కింద వాళ్ళు. అసలు ఎండే రావట్లేదు ఈ ఎండకి. అసలు ఇక్కడ ఈ మధ్యన వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, మ్యాచ్ కూడా రద్దయిపోయింది, మీరు చూసే ఉంటారు. అసలు అయితే బెంగళూరులో మ్యాచ్ జరగాల్సిందే. ఈ ఎండ రావట్లేదు, ఆ ఎండలో కొంచెం ఎండ వచ్చినా పర్వాలేదులే అని చెప్పేసి పెట్టారు. వాతావరణం చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. మ్యాక్సిమం చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా. ఇది అయితే సాత్వికి కొంచెం పుల్లగా అన్నం తినట్లేదు, కర్రీ కొంచెం మంటగా ఉంది అని చెప్పేసి, పుల్లగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో మీకు చూపించాను. చింతపండు మిగిలిన తర్వాత అలాగా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా అది చింతపండుది పులిహోరలా చాలా బాగుంటుంది, అది మిక్స్ చేసి పెట్టాను. చక్కగా తింది పుల్లగా. సాత్వికి పులిహోర అన్నా కానీ ఇష్టమే. ఇంక ఈవినింగ్ నైట్ వచ్చే లోపలకి సాత్వికి పాలు కాచి, ఇంకా నైట్ అయితే ఈ జీరా వాటర్ పప్పులు అన్నీ కూడా నానపెట్టుకున్నాను. ప్రతిరోజు ఇదొక డ్యూటీ నాకైతే. మార్నింగ్ కొంచెం తినాలి కదా, పప్పులు ఇవన్నీ కూడా తింటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా సాత్విక అయితే బూస్ట్ కలిపిచ్చేస్తున్నాను పాలు. మీ ఇంట్లో కూడా పిల్లలు ప్రతిరోజు పిల్లలకి పాలు ఇస్తారా? పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు నేనైతే ఇదివరకు అసలు బూస్ట్ అలాంటివి ఏం అలవాటు చేసేదాన్ని కాదు. ఈ మధ్యన ఇవి ప్యాకెట్ పాలు కదా, బయట పాలు ఇదివరకు అయితే గేదె పాలు తాగేది, ప్యాకెట్ పాలు కదా కొంచెం తాగట్లేదు అని చెప్పేసి బూస్ట్ అయితే వేసాను. ఒక్కొక్కసారి ఇంట్లో పాలల్లో బాదం పప్పు అవన్నీ కూడా పొడుము చేసి అయితే ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి అయితే చేస్తాను, సాత్వికి ఏ విధంగా పాలు ప్రిపేర్ చేస్తాను అవి కూడా. ఇంక ఇది మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే వాళ్ళకి దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి ఆ దోశ ఆటోమేటిక్గా దానికి అందుకు అదే లెగిసిపోతుంది. ఇది మళ్ళీ పాతది అట్ల పెండం, ఇది కూడా మార్చాలి. పైన బ్లాక్ పెయింట్ అంతా కూడా పోతుంది. ఈ చట్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం, మార్నింగ్ ఇక్కడ చేసుకుంటామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను, కొంచెం కూలింగ్ తగ్గిద్ది అని చెప్పేసి. ఇది ఫస్ట్ దోశ తీసి పక్కన పెట్టేసాము, దేవుడు దోశ అంటారు కదా అట్లాగా. చట్నీ ఎప్పుడు చేసినా కానీ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఘాటుగా చేస్తే రైస్లోకి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఘాటుగా చేశాను. ఘాటు కొంచెం ఏంటంటే బాగానే చాలా ఎక్కువైపోయింది, మంట అయితే మామూలుగా లేదు. అవి మళ్ళీ సన్న పచ్చిమిరకాయలు నల్లగా ఉంటాయి. ఇంకా వాటర్ ఎన్ని వేసినా కానీ కారం అయితే సరిపోవట్లేదు. కొంచెం చింతపండు వేసి మళ్ళీ మిక్సీ చేసి నీళ్ళలాగైతే చేసి ఎలాగో అడ్జస్ట్ చేసేసుకొని తినేసాము. ఇంకా ఈరోజైతే చికెన్ కర్రీ తెచ్చుకున్నాము, సాటర్డే ఇదే చికెన్ కర్రీ.
సాటర్డే చికెన్ తింటున్నారా అంటే పూజ చేయకపోతే చికెన్ అంటే ఏదైనా తింటాను, పూజ చేశాను అంటే తినను. ఇంకా చికెన్ కర్రీ అయితే తెచ్చుకొని వర్షం పడుతుంది, చక్కగా వేడివేడిగా చికెన్ కర్రీ రైస్ వేసుకొని అయితే మంచిగా అయితే లాగిచ్చేసాము. చక్కగా చికెన్ కర్రీ గ్రేవీగా అయితే చాలా బాగుంటుంది, మనకి రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇంకా గ్రేవీగా ఉండాలని చెప్పేసి కొంచెం జీడిపప్పు, పచ్చిపప్పు, కొంచెం కొబ్బరి వేసి 3 మిక్సీ పట్టేస్తే మంచి గ్రేవీ వస్తుంది. ఇక్కడైతే సాత్వికి వాళ్ళ డాడీ నెయిల్ పాలిష్ చేస్తున్నారు, చూడండి ఎంత చక్కగా వేస్తూ ఉన్నారో. నేనైతే వేసుకుందాం అని చెప్పేసి తీసి పక్కన పెట్టాను. ఈ లోపల సాత్వి నాకు కావాలి అంటే వాళ్ళ డాడీ నేను వేస్తాను అని చెప్పేసి సాత్వి కాలు పట్టుకొని చూడండి ఎలా ఎంత చక్కగా వేస్తూ ఉన్నారో. కొంతమందికి పేషెన్సే ఉంటుంది, కొంతమందికి పేషెన్సే ఉండదు కదా. వీళ్ళ డాడీకి అయితే చాలా బాగా పేషెన్సే. సాత్వికి గోరింతాకు పెట్టినా ఇలాగ ఏమైనా చేయాలి అన్నా, పిల్లలకి మా ఇంట్లో ఏమైనా చేయాలన్నా కానీ వాళ్ళ డాడీ భలే ముందుకు వస్తారు. నాకన్నా ఓపిక ఉంటుందేమో కానీ ఓపిక ఒక్కొక్కసారి ఏం చేస్తామని అనిపించింది. వాళ్ళ డాడీకి మాత్రం అసలు అలాంటిది ఏమి ఉండదు, చేద్దాం వాళ్ళకన్నా ఎక్కువ అన్నట్లయితే. ఇదిగో చూడండి ఎంత చక్కగా వేస్తున్నాను, నీట్గా వేస్తున్నాను. ఫస్ట్ నేను వేస్తాలే అని చెప్పేసి వేస్తా ఉంటే నువ్వు చక్కగా ఇట్లా నీట్గా వేయట్లేదు అని చెప్పేసి లాక్కొని మరి వాళ్ళ డాడీ మంచిగా వేస్తున్నారు. సాత్వి అయితే మా అమ్మ మురిసిపోతుంది. వాళ్ళ డాడీ నెయిల్ పాలిష్ అంటే సాత్వి అంత అంటే పిల్లలకి ఎప్పుడు నెయిల్ పాలిష్ వేయలేదు, ఇప్పుడే ఎందుకు వేయాలనిపించింది సాత్వి కాళ్ళకి. ఇంకా సాత్వి కూడా అడిగిందిగా అని చెప్పేసి వేసాను. సాత్వి కూడా బాగా నచ్చింది. సాత్వి మురిసిపోతుంది కాలు చూసుకొని. ఇది ఒక రెండోసారి మూడోసారి అనుకుంటా సాత్వి కాళ్ళకి నెయిల్ పాలిష్ చేయడము. చూడండి ఎంత బాగున్నాయో, వైట్ కాళ్ళకి బ్లాక్ నెయిల్ పాలిష్. ఇంకా సాత్వి నిద్రపోయింది, ఆ నెయిల్ పాలిష్ చూసుకుంటా ఆరాలని చెప్పేసి కాలు చాపుకొని అలాగా. ఇంకా లేచిన తర్వాత సాత్వికి అయితే ఇచ్చాను స్వీట్ కార్న్. ఫస్ట్లో స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు అవి చాలా లావుగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొత్త స్టాక్ అయితే ఏం తేలేదు అనుకుంటా, అంతా ఇంకా ఎప్పుడో సన్నగా అయిపోయినాయి. ఇంకా బాగాలేదులే అని చెప్పేసి ఇంకా తేవడం అయితే తేవడం మానేసాము. ఇంక ఈవినింగ్ అయ్యేళ్ళకి కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ డాడీకి అవి సగ్గుబియ్యం నానబెట్టి పాలేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే సాత్వి కోసం మ్యాంగో ఎక్కడైపోతాయి అని చెప్పేసి దాచి కొంచెం ఒక చిన్న బాక్స్లో దాచి పక్కన పెట్టాను. మేము తినగా ఇంకా సాత్వికి ఫస్ట్ తీసి పక్కన పెట్టి తర్వాత మేము తిన్నాము. ఇంక ఇవి కూడా సాత్వి కోసం ప్రత్యేకంగా స్వీట్ కార్న్ ఉడకబెట్టి అయితే పక్కన ఉంచేసాను. మ్యాంగో అయితే మేము అందరం కలిపి తిన్నాము ఇంట్లో వాళ్ళు. అదే టైంకి సాత్వి నిద్రపోతుంది, మళ్ళీ సాత్వికి ఉండమని చెప్పేసి కట్ చేసేటప్పుడే పక్కన తీసి పెట్టి ఇంకా కన్వై మేము తిన్నాము. ఇంకా మీ ఇంట్లో కూడా అంతేనా? పిల్లలు మనం తినే టైంకి పిల్లలు లేకపోయారంటే ఇంకా తీసి పక్కన పెడితే లెంగానే వాళ్ళకి ఇస్తే అబ్బా మంచిగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. ఏముంది అన్నీ కట్ చేసి ఒక చాటు పెట్టామనుకో, అందరం మధ్యలో కూర్చున్నామంటే అన్నీ అయిపోతాయి. అక్కడ లేని వాళ్ళకి దొరకవు కదా, అందుకని చెప్పేసి సాత్వికి అయితే పక్కన పెట్టేశాను. వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడం ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. నాకైతే అంతగా ఇష్టం ఉండదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేయడమే. ఇంక ఇక్కడ ఉతికే అవకాశం కూడా లేదుగా. చేత్తో అయితే ఏముందిలే, చేత్తో జస్ట్ అలా ఉతికినా ఏం పోదు, ఇంక బాదడానికి కుదరదు అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లోనే వేసేస్తున్నాను బట్టలు. కానీ బెడ్షీట్లు ఇవన్నీ కూడా రోజు వారంలో 2 సార్లు అయినా ఉతికితే కొంచెం తెల్లగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అలా ఉతికాము అంటే వాషింగ్ మిషన్లో అసలు ఉతికినట్లే ఉండవు బట్టలు. బాగా మురికి పట్టినవి కూడా చేస్తే ఇంకా స్పెషల్గా ఉతుక్కోవాల్సింది. ఇక్కడైతే ఎండకి బాగా ఎండిపోతుంది వాషింగ్ మిషన్, ఎప్పటికైనా ఇరిగిపోద్ది అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే లోపల పెట్టాము. తీరా చూస్తే ఆ బయట వాటర్ పోయే పైపు ఇరిగిపోయింది. ఇంకా బయటికి వాటర్ వెళ్ళడానికి కూడా వీలు అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇదైతే పైప్ కొనుక్కొచ్చాము స్పెషల్గా. వైట్ పైప్ ఉంది కదా, ఈ పైపు ఆ ఇంట్లో వంటగదిలో ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చింది ఆ వైట్ పైపు. స్పెషల్గా కొనుక్కొచ్చాము. ఇంకా ప్లగ్ కూడా పెడదామంటే అక్కడ ప్లగ్ కూడా సెట్ అవ్వట్లేదు. ఇంక చిన్న ప్లగ్ బాక్స్ కూడా కొనుక్కొచ్చాము, సెట్ చేసాము అంతా కూడా. ఇదేదో ఎప్పుడో చేస్తుంటే బాగుండేది, సగం ఎండాకాలం అయిపోయిందిగా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎప్పటికైనా మంచిదిలే, మనం ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ లోపల పెట్టడం బయట పెట్టడం అలాగా అటు ఇటు తిప్పడం సరిపోతుంది. ఇట్లా అనుకో ఇంకా కాన్స్టెన్సీగా ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మాట్లాడుకున్నాము. ఇది కూడా కొత్తగా అయితే తీసుకున్నాము, ఈ బాక్సు ఆ వైరు రెండు కూడా. దీనికి మళ్ళీ ఇలాంటిదే అంటే ఈ టైప్లోనే కొంచెం ఇంకా పొడుగ్గా ఉండి ఎక్కువ ప్లగ్లు పెట్టేవి ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. అదైతే ఛార్జింగ్లు పెట్టుకోవడానికి ఓకే, కానీ ఇలా వాషింగ్ మిషన్కి అయితే పని చేయదంట. కొంచెం వోల్టేజ్ అనేది దీనికి ఎక్కువగా ఉంటుందంట.
అది ట్యాప్ అయ్యా కదా అదైతే చక్కగా ఎక్కువ ప్లగ్లు పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ ఏదన్నా పెట్టుకోవాలన్నా బాగుంటుంది అని అంటే అప్పుడు చెప్పారు. చిన్నదైతేనే వాషింగ్ మిషన్ బాగుంటుంది, దీనికి వోల్టేజ్ అనేది కొంచెం పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అవి అయితే ఓన్లీ ఛార్జింగ్లకే తప్ప దేనికి పనిచేయదు అని అన్నారు. ఇక్కడైతే టీ అయితే చక్కగా మరిగిపోతుంది. ఆఫ్టర్నూన్ టైము మాకు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. దాని తగ్గట్టు మెయిన్గా టీ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంట్లో జంతికలు ఉన్నాయి, అందుకని అయితే టీ అయితే పెట్టాను. ఎప్పుడు ప్రత్యేకంగా టీ తాగాలి అని ఇంట్లో అయితే అలాంటిది ఏమి ఉండదు. ఇంక జంతికలు ఉన్నాయి కదా, టీ తాగుదాము చక్కగా, మధ్యాహ్నం కూడా చల్లగా ఉంది, వేడివేడిగా తాగుదాము జంతికలు వేసుకొని అని చెప్పేసి టీ అయితే పెట్టాను. మీ ఇంట్లో కూడా ఇలా జంతికలు వేసుకొని తింటారా? మా ఇంట్లో అయితే నేను జంతికలు వేసుకొని తింటాను, మా హస్బెండ్కి అసలు ఇలా వేసుకుంటారని తెలియదు, అసలు ఆ టేస్ట్ తెలియదు, ఆ టేస్ట్ చేయమన్నా కానీ తిన్నారు. అట్లా ఉండదు మా ఇంట్లో. నా కోసమే ప్రత్యేకంగా చేసుకుంటాను. ఈ మధ్యన సాత్వి కూడా తింటానమ్మా బాగుంది అని చెప్పేసి తింటా ఉంది, కానీ వాళ్ళ డాడీ మాత్రం ఊరుకోరు, సాత్వికి టీ అలవాటు చేస్తున్నావా అని. ఇంకా అంతే, మా ఇంట్లో గొడవలు చిన్న చిన్నవి సరదాగా అరుచుకుంటాము, మానేస్తాము అంతే. బయట చూడండి ఎంత చల్లగా ఉందో వాతావరణం. ఆఫ్టర్నూన్ టైం వచ్చేళ్ళకి 3 అయింది. ఈ చెట్లు కూడా చక్కగా ఈ మధ్యన వర్షానికి మంచిగా పచ్చగా అవుతున్నాయి. ఇంకా నైట్ అయితే ఈరోజైతే రోజులో 2 రోజులకు ఒకసారైనా బీట్రూట్ జ్యూస్ చేసుకుంటాను. ఈసారి అయితే చేయక చాలా రోజులు అయింది, 2 రోజులు అయింది. 3వ రోజు అయితే ఇంకా నన్ను ఇంట్లో వాడు పడిపోతాయి అని చెప్పేసి అది చేస్తారు, నేను చేస్తేనే కానీ నువ్వు తాగవా అంటారని చెప్పేసి ఇంకా నేనే బీట్రూట్ జ్యూస్ చేసుకొని ఇంకా ఇది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చక్కగా స్క్రబ్బర్ లాగా యూజ్ అవుద్ది, ఫేస్కి అప్లై చేయొచ్చు. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను పెడతా ఉంటే సాత్వి ఇంకేముంది ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఇంకా సాత్వి కూడా వచ్చి చూడండి ఏ విధంగా తొంగి చూస్తూ ఉందో. ఏదో ఉందనుకుంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఏమీ లేదు. ఇంకా నైట్ వచ్చే వాళ్ళకి చికెన్ ఉంది కదా, చపాతీ తినేయాల్సిందే. చపాతీ చికెను, మార్నింగ్ అయితే రైస్ వేసుకొని తినేసాము. ఆఫ్టర్నూన్ టైం ఇంకా నైట్ అయితే చక్కగా చపాతీ వేసుకొని ఆ వర్షంలో ఆ నిమ్మకాయ అవన్నీ వేసుకొని వేడి చపాతీ మంచిగా అయితే లాగిచ్చేసాము. మన వీడియోలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఏ విధంగా చేయాలి, ఈ కంటెంట్ బాగాలేదు అనుకుంటే వేరే విధంగా ఎలా చేయాలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.